ఏపీ త్రైలో నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నల్లమిల్లి హాజరు. పెద్దపూడి మండలం ఏపీ త్రైలో తెలుగుదేశం జనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఏపీ త్రైం గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు అందరికీ పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకవారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ముందున్న ఏకైక సవాల్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది మన ధ్యేయం కావాలి. మనలో చిన్న చిన్న అనైక్యతలు ఉన్నా, మనలో మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు ఐకమత్యంగా పోరాడి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ఏ విధంగా వెనక్కిపోయింది, దాదాపు 30 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితులు వస్తా ఉన్నాం. ఇవాళకి వాళ్ళ కాలంలో చూసాం మనం. ఇక్కడ రైతులు ఎన్ని సమస్యలు మీ రెండు గ్రామాలు, రామేశ్వరం గ్రామం కానీ ఏపీ గ్రామం కానీ రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు మీ అంతా చూశారు. మరి సాగునీటికి వర్షం వస్తే ఇక్కడ పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి, గోదావరిలో నీరు తక్కువైతే సాగునీటి ఎద్దరు వచ్చే పరిస్థితి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవడం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకుండా దాదాపు 85% హామీలను అమలు చేయకుండా ఇవాళ మరలా ఓట్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ అటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం అన్న నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కేసు నమోదు చేసి 53 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నా, తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారని వారు స్పష్టంగా ప్రకటించడం, ఆ విధంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు మా నియోజకవర్గంలో జనసేన మధ్య ఎటువంటి పరపక్షాలు లేకుండా ఐక్యంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ముందుకు వస్తా ఉన్న నేపథ్యం మీరంతా చూస్తా ఉన్నారు. ఇటీవల కాలంలోనే రంగాపురం గ్రామంలో మొత్తం ఊరంతా కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భాన్ని చూశారు. నిన్నటి రామేశ్వరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భాన్ని చూశారు. అదేవిధంగా 4 మండలాల్లో కూడా ఇంకా అనేక గ్రామాల్లో ఈ విధమైన చేరుకునే నిన్న రోజులు ఈ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుల సంఘానికి సంబంధించిన పెద్దలు కృష్ణాజీలో గారు కూడా అక్కడ రామేశ్వరం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. లైట్ కానీ